నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. నిన్న మొన్నటి దాకా ఎల్నీలో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. చుక్క నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీరు లేక సాగర్ ఆయకట్టు అంతా బీడుబారిపోయింది. పంటలు వేయాలా వద్దా అని రైతులు ఆలోచించారు. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, రాష్ట్ర ప్రాజెక్టులకు వస్తున్న భారీ వరదలు అన్నదాతకు కొండంత ఊరటనిచ్చాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో కృష్ణా బెసిన్ కలకలలాడుతున్నది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, శ్రీశైలం ప్రాజెక్టులోకి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో సాగర్ ఆయకట్టు రైతుల ఆశలు సజీవంగా నిలిచాయి. నిన్న మొన్నటిదాకా ఎల్నినో ప్రభావంతో ఉన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చుక్క నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీరు లేక నాగార్జున సాగర్ ఆయకట్టు అంతా ఎడారిలా మారిపోయింది. అయితే ప్రస్తుతం కృష్ణా బెసిన్కు వరదలు వస్తుండటంతో బీడు వారిన భూములన్నీ పచ్చగా మారనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 9 లక్షల ఎకరాల ఆయకట్టులో ఏరువాక జోరు అందుకుంటుందని రైతులు చెప్తున్నారు. ఈ వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు అందులో సాగర్లో నీళ్లు లేక రైతులు అన్ని చోట్ల గవర్నమెంట్ ముందస్తు అంచనా వేయకుండా దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా నల్గొండ మన పానగల్ కింద ఉన్న చెరువుల రైతులందరూ కూడా పొలాలు నాట్లు పెట్టేసుకుంటే ఆ గవర్నమెంట్ అనేది మొత్తం ఆ మోటార్లు గీటలు అన్ని తీయడం జరిగింది. ఆ రైతులందరూ కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ అనేది ప్రణాళిక లేకుండా పోవడం, రైతులు కానీ తాగటానికి నీరు కానీ నీళ్లకు చాలా కొరత, చాలా ఇబ్బందిగా ఉన్న కాలం వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తారు. వర్షాలు లేక నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సాగర్లో ఉన్నప్పుడు నీళ్లు వాడకం సరైన సక్రమ పద్ధతిలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేయకపోవడం ద్వారా ఇప్పుడు డెడ్ స్టోరేజ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీని మీద పరిశీలన చేయాల్సి ఉండే. వాస్తవంగా అది ఆంధ్రాకు తరలిపోతున్న పరిస్థితి కానీ, లేకపోతే మనకి ఇక్కడ ఇస్తున్నప్పుడు కానీ ఈ కరువు వస్తున్న స్థితిలో కనీసం మంచినీళ్ళ వరకే నీళ్లు ఉంచే పరిస్థితిలో ఉండాలి. అట్లా మా వ్యవసాయాలకు వదలకుండా కొద్ది రోజులు ఆపేటట్టు ఉండే స్థితి ఉండాలి. కానీ ప్రభుత్వాలు దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా పద్ధతి ప్రకారం చేసే స్థితిలో లేకపోవడం వల్ల ఈరోజు డెడ్ స్టోరేజ్కి పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో క్రస్ట్ గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు. 3-4 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి సుమారు 80 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరో 108 టీఎంసీలు వస్తే గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటుంది. ఆ తర్వాత శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రానున్నాయి. ప్రస్తుతం సాగర్కు 30,000 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ఇప్పటికే ఉన్న ఈ నీటితో కలిపి ఈ జలాశయంలో 190 టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరో 20 రోజుల్లోనే డ్యాం గరిష్ట మట్టానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయకట్టు కిందికి వారాబందీ పద్ధతిలో సాగునీరు విడుదల చేయొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇవ్వాలో రేపో నిర్ణయం తీసుకోబోతున్నది. కరువు పరిస్థితులు తీరిపోతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ల పంపిణీ చేయడంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు శాస్త్రవేత్తలందరూ ఎలినో వచ్చిందని ప్రకటించకంటే ముందు గత 6-7 నెలల నుంచి కూడా ఈ సంవత్సరం ఎలినో వస్తుంది, నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పాలక ప్రభుత్వాలు దానికి సంబంధించిన ముందస్తు ప్రణాళిక చేయలేదు. అందువల్ల చెప్పి ఈరోజు చాలా విపరీతమైన నీటి కరువు వస్తుంది. సాగునీరేమో కానీ త్రాగునీళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్లను పంపిణీ చేయడం కూడా ఈ ప్రభుత్వం వివక్ష చూపెడుతుంది. దానికి సద్వినియోగం చేసుకునే దాంట్లో సరైన పద్ధతిలో చేసుకోలేకపోతుంది. ముఖ్యంగా సాగర్ నీళ్ళు మనం నల్గొండకు రావడానికి ఆనాడు చేసిన పోరాటాల ఫలితంగా వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని ఈరోజు దానికి లింకప్కున్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు బ్రాపనీలో ఉన్న సముద్రం కానీ ప్రాజెక్టును చేయకపోవడం వల్ల దాంతో ఆ రోజు చాలా మేము ప్రభుత్వం పాలకులకు వస్తే నకరేకల్ నియోజకవర్గం 1 కోటి ఎకరాలకు మేము సాగునీరు అందిస్తామని చెప్పినారు. ఆ రకంగా సాగునీరేమో కానీ ఇలా తాగునీరే లేకుండా పోతుంది. అందుకని తక్షణమే ఈ పాలక ప్రభుత్వం ఈ సాగర్ నుంచి వచ్చే నీటిని సరైన పద్ధతిలో వినియోగించుకొని నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు లేదు కానీ తాగునీరు అందించే
విషయంలో పగడబదిగా అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అధికారులు ముందు చూపు లేకపోవటం వల్ల కరువు ఉందని చెప్పి ప్రకటించి, కానీ ప్రకృతి సహకరించి ప్రకృతి బియ్యాల అల్మట్టి కానీ జూరాల కానీ నిండి శ్రీశైలంకు నీళ్ళు రావటం జరుగుతుంది. కానీ గతంలో చంద్రబాబు పీరియడ్ అప్పుడు మనకు 7-8 సంవత్సరాలు కరువు వస్తే తాగునీటి కోసానికి ఖచ్చితంగా ఇచ్చినంత దురదృష్టితో ఉండేది. ఇప్పుడు అధికారులు మాత్రం ఆ రకంగా ఇవాళ సాగర్ని డెస్టోరేజ్ తీసుకొచ్చి, అంటే అనుకోకుండా కాలం కాకపోతే పరిస్థితి ఏంది, తాగుతందుకు కూడా నీళ్ళు లేని పరిస్థితి ఇవాళ అధికారులు ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ముందు చూపు అనేది ఖచ్చితంగా అవసరం. నాగార్జున సాగర్ డ్యాం నిండితే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలు పచ్చగా కలకల్లాడనున్నాయి. సాగర్ అంతర్భాగమైన ఏఎంఆర్పి, ఎస్ఎల్బీసీలో లో లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాల కింద కూడా సాగునీరు అందించనున్నారు. దీంతో మరో 3 లక్షల ఎకరాలు అదనంగా సాగు కానుంది. మొత్తంగా ఎడమ కాలువ కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఇప్పటి వరకు ఏరువాక చెయ్యాలా వద్దా, ఈసారికి విరామం తీసుకుందామా అన్న ప్రశ్నలు రైతుల్లో ఉండేవి. కానీ కృష్ణా బేసిన్లో వరదలు మొదలవడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. గత వారం రోజులుగా అన్నదాతలు పొలం పనుల్లో బిజీ అయిపోయారు. సాగునీరు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతుండటంతో నార్లు మడులు వేసుకుని దుక్కులు దున్నుకొని వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నామని రైతులు చెప్తున్నారు.